చౌహాన్ వంశం భారతదేశంలో శక్తివంతమైన రాజపుత్ర వంశాల్లో ఒకటి. వీరి వీరత్వం, యుద్ధ నైపుణ్యం, విదేశీ ఆక్రమణదారులపై ప్రతిఘటన వల్ల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ నాయకత్వంలో మహమ్మద్ ఘోరీ పాలకులతో వీరు చేసిన యుద్ధాలు భారతీయ సంస్కృతి మరియు చరిత్రను ప్రభావితం చేశాయి. అలాంటి ఒక గొప్ప రాజవంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. 400 CE మరియు 1200 CE కాలంలో భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజవంశాల్లో చౌహాన్ రాజవంశం ఒకటి. ఈ వంశాన్ని సంబర్ చౌహాన్లు లేదా అజ్మీర్ చౌహాన్లు అని కూడా పిలుస్తారు. చౌహాన్ వంశం రాజపుత్ర వంశాల్లో అత్యంత శక్తివంతమైనదిగా పేరుగాంచింది. వీరు ప్రాచీన భారతదేశంలోని ఉత్తర, మధ్య భారతదేశ ప్రాంతాలను పరిపాలించారు. ముఖ్యంగా వీరి పాలన రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో విస్తరించింది. చౌహాన్ వంశానికి సంబంధించిన ఆధారాలు ప్రాచీన కాలం నుండి కనిపిస్తున్నాయి. చౌహాన్ వంశవల్లి ప్రకారం వీరు అగ్నికుల రాజపుత్ర వంశానికి చెందినవారు. చౌహాన్లు 600 CE నుంచి ఒక బలమైన వంశంగా ఎదిగారు. 1200 CE కాలంలో వీరు అత్యంత శక్తివంతమైన హిందూ రాజవంశంగా ఎదిగి దేశంలోని ప్రధాన ప్రాంతాలను ఏకం చేసుకున్నారు. ఆ కాలంలోని వీరితో పాటు మరో 3 ముఖ్యమైన రాజపుత్ర వంశాలు కూడా ఉన్నాయి. అవి ప్రతిహారులు, పరమరలు మరియు చాళుక్యులు. అయితే మొదట్లో చౌహాన్లు గుర్జర ప్రతిహారులకు సామంతులుగా ఉన్నారు. తరువాత వారు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. చౌహాన్ రాజవంశంలోని ముఖ్యమైన రాజుల గురించి ఒకసారి చూద్దాం. వీరిలో మొదటివారు వాసుదేవ చౌహాన్. ఆయన 551 CE ప్రాంతంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు మరియు ఇతను ఈ రాజవంశ స్థాపకుడు. తరువాతి గొప్ప రాజు అజయ్ రాజా. ఆయన పరమరలను ఓడించి వారి రాజధాని అయిన ఉజ్జయినిని స్వాధీనం చేసుకున్నాడు. అలానే ఈయన అజ్మీర్ను కూడా స్థాపించాడు. తరువాతి గొప్ప రాజు అర్నో రాజా. ఈయన 1133 CE నుండి 1153 CE వరకు పరిపాలించాడు. అజయ్ రాజా కుమారుడు అర్నో రాజా చౌహాన్. ఇతనికి చాళుక్యులతో తీవ్రమైన వైరం ఉంది. చివరికి అతను చాళుక్య జయసింహ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు వీరిద్దరూ కలిశారు. అయితే మళ్ళీ కొన్ని రోజుల తరువాత వీరిద్దరికి మరోసారి యుద్ధాలు జరిగాయి. అర్నో రాజును చాళుక్య కుమారపాలుడు అనే రాజు 2 సార్లు ఓడించాడు. తరువాత విగ్రహరాజు 4. ఇతను 1158 CE నుండి 1163 CE వరకు పరిపాలించాడు. ఆయన చౌహాన్ రాజవంశం యొక్క గొప్ప చక్రవర్తి. తన విస్తారమైన విజయాలతో చౌహాన్ సామ్రాజ్యాన్ని ఒక సామ్రాజ్య శక్తి స్థాయికి ఎదిగేలా చేశాడు. ఆయన పాలన విస్తారంగా ఉండేది. ఉత్తరాన శివల కొండల నుండి దక్షిణాన ఉదయపూర్ వరకు విస్తరించి ఉందని ఆయన పాలన రికార్డుల ద్వారా తెలుస్తుంది. అతను ప్రసిద్ధ నాటకమైన హరికేలి నాటకాన్ని రాశాడు. అతని పాలన చౌహాన్ పాలనలో స్వర్ణయుగంగా చెప్తారు. తరువాత ఈ వంశంలో అత్యంత ప్రసిద్ధ రాజు పృథ్వీరాజ చౌహాన్. పృథ్వీరాజ చౌహాన్ మధ్యయుగ భారత చరిత్రలో పరాక్రమరాజు. ఇతన్ని పృథ్వీరాజ III అని, పృథ్వీరాజ చౌహాన్ మరియు రాయ్ పితూరా చౌహాన్ అని కూడా పిలుస్తారు. అతను ప్రస్తుత అజ్మీర్ మరియు తరువాత ఢిల్లీ నుండి కూడా పాలించాడు. పృథ్వీరాజ్ చౌహాన్ ఒక గొప్ప యోధుడు. అతని జీవిత చరిత్ర గురించి ఎక్కువగా ప్రసిద్ధ కవిత అయిన పృథ్వీరాజ్ రాసు నుండి తెలిసింది. ఈ కవితను 1600 CEలో చాంద్ బర్దయ్ అనే కవి రాశారు. ఆయన జీవితం గురించి చాలా సమాచారం తరువాత వచ్చిన వివిధ కవితలు అలానే శాసనాల నుండి తెలిసింది. ఈయన కాలంలోనే తరైన యుద్ధాలు జరిగాయి. తరైన యుద్ధాల గురించి ముస్లిం కథనాలతో పాటు హిందూ మరియు జైన రచయితలు అలానే మధ్యయుగ కావ్యాలు లేదా ఇతిహాసాల కవితలు కూడా రాశారు. వీటిలో ముఖ్యమైనవి పృథ్వీరాజ విజయ, హమీర మహాకావ్య మరియు పృథ్వీరాజ రాస కూడా ఉన్నాయి. పృథ్వీరాజ జీవితం గురించి ఇంకా మరికొన్ని గ్రంథాలు కూడా ఉంది. అవి ప్రబంధ చింతామణి, ప్రబంధ కోశ మరియు పృథ్వీరాజ ప్రబంధ. ఇవి ఇతని మరణం తర్వాత రాసిన గ్రంథాలు. పృథ్వీరాజ 1166 CEలో చౌహాన్ రాజైన సోమేశ్వరుడు మరియు రాణి కర్పూరదేవి దంపతులకు ఇతను జన్మించాడు. పృథ్వీరాజుకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు హరిరాజ. అయితే పృథ్వీరాజ అలానే ఆయన తమ్ముడు హరిరాజ ఇద్దరు గుజరాత్లో జన్మించారు. పృథ్వీరాజ తండ్రి అయిన సోమేశ్వరుడు మరణం తర్వాత ఇతనికి చౌహాన్ రాజుగా పట్టాభిషేకం జరిగింది. పృథ్వీరాజుకు దాదాపు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి సోమేశ్వరుడు 1177 CEలో మరణించాడు. ఆ సమయంలో మైనర్గా ఉన్న పృథ్వీరాజ్
తన తల్లి కంట్రోల్లో ఉంటూ ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. అతని ప్రారంభ సంవత్సరాల్లో అతని తల్లి కొన్ని రోజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. అయితే అతను 16 సంవత్సరాల వయసులో సింహాసనం అధిష్ఠించాడు మరియు ఆ సమయంలోనే తన విజయాలను ప్రారంభించాడు. తన కుటుంబంలోని ప్రత్యర్థి శాఖ నుండి వచ్చిన తన బంధువుల తిరుగుబాటును అతను అణిచివేశాడు. పృథ్వీరాజ మొదటి సైనిక విజయం అతని బంధువు నాగార్జునతో జరిగింది. నాగార్జున పృథ్వీరాజ మామ యొక్క కుమారుడు. అయితే పృథ్వీరాజ సామ్రాజ్యంలో ప్రస్తుత రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మరియు దక్షిణ పంజాబ్ ఉన్నాయి. పృథ్వీరాజు పండితులు మరియు కవుల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని కూడా పెట్టాడు. అతని ఆస్థానంలో అనేక మంది కవులు మరియు పండితులు ఉన్నారు. వారెవరంటే జయనక, ఇతను పృథ్వీరాజ విజయాన్ని రచించాడు. తరువాత విజయపతి గౌడ, తరువాత వాగేశ్వర జనార్దన, తరువాత విశ్వరూప కవి, తరువాత పృథ్వీ భట్ట. 1182-83 CEలో పృథ్వీరాజ చౌహాన్ చందేల రాజు పరమర్ది పాలించిన బుందేల్ఖండ్పై దండెత్తాడు. దీన్ని మహోబా యుద్ధం అని పిలుస్తారు. అలానే 1187 CEలో పృథ్వీరాజ్ గుజరాత్పై దాడి చేశాడు. అప్పుడు ఈ ప్రాంతాన్ని భీముడు II పాలించాడు. వారి మధ్య అనేక చిన్న చిన్న పోరాటాలు జరిగాయి, కానీ చివరికి వారి మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తరువాత మొదటి తరైన యుద్ధం 1192-91 CE సమయంలో మొహమ్మద్ ఘోరీ చౌహాన్ భూభాగాన్ని ఆక్రమించి బటిండా కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న పృథ్వీరాజ్ చౌహాన్ అతన్ని ఎదుర్కొనేందుకు రాజపుత్ర రాజ్యాలతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేశాడు. దీంట్లో జయచంద్రుడు, బెంగాల్ పాలకుడు లక్ష్మణసేనుడు, అన్హిల్వాడ పాలకుడు రెండో భీముడు, ఢిల్లీ గోవిందరాజుతో సహా తన సామంతులు ఇందులో ఉన్నారు. ఆ యుద్ధం తరైన్ అనే గ్రామం వద్ద జరిగింది. అందుకే దీన్ని మొదటి తరైన్ యుద్ధం అని అంటారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్ ఘోరీ ఓడిపోయాడు. అప్పుడు బటిండా కోటను చౌహాన్ సొంతం చేసుకుంటాడు. అప్పుడు మహమ్మద్ ఘోరీ పారిపోతాడు. అయితే మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ చౌహాన్ విజయం సాధించడంతో తోటి రాజపుత్రులు అసూయ చెంది వాళ్ళు ఇతని నుంచి విడిపోతారు. ఇది తెలుసుకున్న మహమ్మద్ ఘోరీ మళ్ళీ 1192 CEలో అజ్మీర్పై దాడి చేస్తాడు. అయితే రెండు సైన్యాలు తరైన్ వద్ద తలపడ్డాయి. దీన్ని రెండో తరైన యుద్ధం అని అంటారు. ఇందులో పృథ్వీరాజు ఓడిపోతాడు. అప్పుడు ఢిల్లీ అజ్మర్లు మహమ్మద్ ఘోరీ చేతిలోకి వెళ్తాయి. అయితే అప్పటి వరకు ఉత్తర భారత రాజకీయాల్లో కనౌజ్ ముఖ్యమైన పాత్ర వహిస్తే ఈ యుద్ధం తర్వాత నుంచి ఆ స్థానం ఢిల్లీకి మారింది. రెండో తరైన యుద్ధం తర్వాత భారతదేశంలో ముస్లిం రాజ్యాధికారం స్థిరపడింది. పృథ్వీరాజ మరణం తర్వాత అతని కుమారుడు గోవిందరాజును అజ్మీర్ సింహాసనంపై తమ సామంతుడిగా నియమించుకుని వారి కంట్రోల్లో ఉంచుకున్నారు. చౌహాన్ రాజవంశం పతనానికి ఐక్యత లేకపోవడం ముఖ్యమైన కారణం. వారు వర్గాలుగా విభజించబడ్డారు మరియు రాజపూత రాజ్యాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి గొడవ పడేవారు. చౌహాన్ వంశపు ప్రభావం రాజస్థాన్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వీరి ప్రాముఖ్యత కొనసాగింది. వీరు హిందూ సంస్కృతి, దేవాలయ నిర్మాణాన్ని ప్రోత్సహించారు. 1192 CEలో మహమ్మద్ ఘోరీ విజయం సాధించిన తరువాత చౌహాన్ సామ్రాజ్యం బలహీనపడింది. పృథ్వీరాజ చౌహాన్ తరువాత వీరి వంశం పూర్తిగా నశించలేదు. అది చిన్న రాజ్యాలకి విడిపోయి ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగింది. అయితే తరువాత ఇది మొఘల్, మరాఠా, బ్రిటిష్ పాలనలో ఈ రాజ్యాలు కలిసిపోయాయి. అయితే చౌహాన్ వంశం భారతదేశ రక్షణ కోసం అనేక యుద్ధాలు చేసిన గొప్ప వీర రాజవంశం. వీరి వీరత్వం, ధైర్య సాహసాలు భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.